సత్తెనపల్లిలో పాత ఇళ్ళు చాలానే ఉన్నాయి. కాని పట్టణం దాటాక మామిడి తోటల మధ్య చెట్లు గాలిక్కూడా కదలని చోట దుమ్ముకూడా ఊపిరి పీల్చడానికి భయపడేలా ఆ పాత బంగ్లా. అక్కడొక గలి ఉంది. ఎవ్వరూ తెరవలేదు. సీల్ చేసింది దశాబ్దాలుగా. స్థానికులు దాన్ని ఒక పేరుతో మాత్రమే పిలుస్తారు, దయ్యాల గది. నేనక్కడికి వెళ్ళిన రోజు గాలి చల్లగా లేదు, వేడికూడా కాదు. కాని చెమట ఒళ్లంతా చుట్టేసింది. పగలే ఉన్నా చీకటి ముందే వచ్చేసినట్టనిపించింది. ఆ గది తలుపు కొంచెం తెరుచుకుంది. నాకు గుండె బలంగా కొట్టుకుంటోంది. భయం చెబుతోంది, వెనక్కి తిరుగు. ఆసక్తి చెబుతోంది, ఒక్కసారి చూడు. అప్పుడు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా లోపల అడుగు పెట్టగానే గాలి ఆగిపోయింది. చీకటి, దుమ్ము, గోడల మధ్యనుంచి వచ్చే వింత శబ్దాలు. అవి శబ్దాలేనా, లేదా ఏడుపులా? ఆ గది మధ్యలో ఒక పెద్ద అద్దం గోడకి ఆనించి ఉంది. నేను దగ్గరికి వెళ్ళాను. అద్దంలో చూశాను. నా ప్రతిబింబం లేదు. ఆ క్షణంలో గుండె కొట్టుకోవడం కూడా వినిపించలేదు. వెంటనే చల్లని గాలి నా మెడ వెనుకనించి ఎవరో గాలి పీల్చినట్టు. నెమ్మదిగా వెనక్కి తిరిగాను. చీకట్లో నా నీడ, నా ముఖం, నా దుస్తులు. కాని దాని కళ్ళు నా కళ్ళు కావు. అది నెమ్మదిగా నోరు తెరిచి చెప్పింది, ఇంకా నువ్విక్కడే ఉండాలి, అంతే. నేను పరిగెత్తాను, శ్వాసకూడా వెనకే వదిలేసి. బయటకు రవి దగ్గరకు చేరేవరకు నా భుజంపై ఎవరో చేయి వేసిన భావన. వెనక్కి చూసే ధైర్యం నాకు లేదు. ఆ రోజు తర్వాత స్థానికులు చెప్పిన మాట అర్థమైంది. ఆ బంగ్లాలో అద్దం చూసిన వారినే ఎంచుకుంటుంది. ఎందుకంటే ఆ అద్దం ప్రతిబింబాన్ని చూపించదు, ఆత్మను చూపిస్తుంది. కొన్నిసార్లు ఆ ఆత్మను వెంట పంపిస్తుందట. అది జరిగి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ రాత్రిళ్ళు లైటు కొద్దిగా కదిలినప్పుడు నా భుజంపై ఒక చెయ్యి తాకినట్టు అనిపిస్తుంది. నేనిక సత్తెనపల్లి వెళ్ళను. కాని ఆ ఆత్మ నన్ను విడిచిపెట్టలేదు ఇప్పటికీ.